నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘ కొత్తూరు జడ్పీ హైస్కూల్ నందు ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దువ్వూరు రాధాకృష్ణారెడ్డి, రావెళ్ల వీరేంద్ర నాయుడు, దాసరి విజయ్ కుమార్ విచ్చేశారు. మండలంలో 10వ తరగతి విద్యార్థులు ఈ ప్రతిభ పరీక్షకు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యార్థులకు విడివిడిగా మొదటి 3 స్థానాలు వచ్చిన వారికి విశ్వస్థాయి విద్యాసంస్థ ఇంటర్మీడియట్ కోర్సుకు ఫీజు రాయితీ మొదటి స్థానం 100%, రెండవ స్థానం 75%, మూడవ స్థానం 65 స్థాయిలో ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తరపున అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇందుకూరుపేట మండల ఎంఈఓ వెంకటేష్ పులనాయక్, విశ్వసాయి విద్యాసంస్థ డీజీఎం ఎం రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ చూపినా ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న ఆపాస్ ఉపాధ్యాయ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లవారికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ 25,000 రూపాయలు సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందజేయడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల ద్వారా, కళ్యాణ్ రాధాకృష్ణ ద్వారా అని తెలియజేస్తుంటూ ఒక 15-20 రోజుల్లో మీరు 10th ఎగ్జామ్స్ రాయాలా. మీరు ఎగ్జామ్స్ అంతా చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. ఎటువంటి టీచర్స్ surprised me all on this occasion. I had so much hard work for this at night. My father told me that don't take stress, so much stress. That's a normal exam. You had a great option that public. You can try for this, not take so much stress. There will be, you became ill, so I tried not much, but I didn't expect this from me. I'm glad to be this opportunity. సర్వీస్ మోటో మా స్లోగనే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి మిమ్మల్ని హింసించి చదువు చెప్పడం మా పద్ధతి కాదు. ఉపాధ్యాయ సంఘం ఎక్కడ ప్రతిభా పాఠాలు నిర్వహించినా నీ వెనక మేము ఉంటాం. వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి అయినటువంటి వాళ్ళ పాప, వాళ్ళ తండ్రి గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఒకసారి వాళ్ళు మాట్లాడతారు, వినండి. ఈ అపాస్ ఉపాధ్యాయుల సంఘం వారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. వారి కష్టము ఉదయం నుంచి చూస్తున్నానండి. నేను చాలా బాగా క్రియేట్ చేసి ఈరోజు ప్రోగ్రామ్ని చేశారు. వాళ్ళు పడిన కష్టము, ఆ సంఘం చేసిన కార్యక్రమము చాలా బాగుందండి. ఇలాంటి సంఘాలు ఇవి చాలా బాగా జరగాలని ఆశిస్తున్నాము. మద్దతు ఇస్తాము. అలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మేము చాలా కృతజ్ఞత భావంగా ఉంటాము ఆ సంఘము. I not expected this from me because of my hard work and my teachers' supportiveness and my father's encouragement, and this I feel happy to attend this program. APAS, I feel I want to say very thankful to APAS society. I hope like these societies be well increased on our country. Thank you for giving me this great honor. ఉపాధ్యాయ సంఘాలు చాలానే ఉంటాయి. అట్లాంటి ఉపాధ్యాయ సంఘంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల సమస్యల మీదనే పోరాడుతూ ఉంటాయి. మా ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ యొక్క సమస్యలే కాకుండా వారి హక్కుల కోసం పోరాడుతూ, అంతేకాకుండా విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అంతేకాకుండా వాళ్ళలో ఉండే టాలెంట్ని బయటికి తీయడం కోసం మా ఉపాధ్యాయ సంఘం గత 35 సంవత్సరాలుగా జిల్లాలో వివిధ మండలాలలో టాలెంట్ టెస్టులు నిర్వహిస్తూ, ఆ టాలెంట్ టెస్ట్ నందు టాప్ 3, అదే గవర్నమెంట్ స్కూల్లో టాప్ 3, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో టాప్ 3ని విడివిడిగా ఎంపిక చేసి వారికి వివిధ కార్పొరేట్ కాలేజీలో, ప్రత్యేకంగా విశ్వసాయి కార్పొరేట్ కళాశాలలో
ఫీజు రాయితీతో కూడిన ప్రశంసా పత్రాలు అందజేసి వాళ్ళు హాస్టల్ ఫీజు కాలేజీ ఫీజు రెండు ₹1 కూడా కట్టకుండా ఉచితంగా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. మేము ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి మొదటగా మాకు సహకరించినటువంటి సాయిబాబా ట్రస్ట్ నిర్వాహకులు ధర్మకర్త కలికి కోదండరామిరెడ్డి గారికి మా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఈరోజు మా కార్యక్రమానికి భోజన వసతిని కల్పించారు. తదుపరి ప్రైజులు కానీ అదేవిధంగా మా ఇతర ఖర్చుల కోసం సహకరించినటువంటి దాతలు రావిళ్ళ వీరేంద్ర నాయుడు, నేదురుమల్లి సుబ్బారెడ్డి గారు, దాసరి విజయ్ కుమార్ గారు, ఇంకా విశ్రాంత ఉపాధ్యాయులు, ఇలా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇలాంటి కార్యక్రమాలని భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మిగతా ఉపాధ్యాయుల సంఘం లాంటిది కాదు ఆపస్ అంటే ఒక ప్రత్యేకమైన జాతీయ భావాలు కలిగిన సంస్థ అని నిరూపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.